ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద ప్రాజెక్టు లభించింది. మనం గతంలో చెప్పుకున్నాం. గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ను నెలకొల్పబోతున్నట్టుగా గతంలో అగ్రిమెంట్పై సంతకాలు కూడా జరిగిపోయి ఏప్రిల్ 28వ తారీఖున ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవం కూడా జరిగింది, శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, అలాగే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రి లోకేష్, మరికొంతమంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. దీని వాల్యూ మనం గతంలో కూడా చెప్పుకున్నాం, 1,35,000 కోట్ల రూపాయల వాల్యూ రాబోయే 5 సంవత్సరాల్లో గూగుల్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతోంది. అయితే ఇందులో వేల సంఖ్యలో ఉద్యోగాలు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుందని కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి సవాల్ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ చాలా ఎక్కువ జరుగుతుంది. ఈ వాటర్ని మాత్రం తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ కంపెనీకి అందించాల్సి ఉంటుంది. అది ఒక పెద్ద సవాల్. తర్వాత ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటిది డెవలపింగ్ సెంటర్స్ ఎక్కువ వస్తే బాగుంటుంది డేటా సెంటర్స్ కంటే కూడా, దానివలన పెద్ద ఉపయోగం ఉండదని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బట్ ఏదైనా కూడా గూగుల్ లాంటి ఒక మల్టీనేషనల్ కంపెనీ వచ్చి విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడం అనేది డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇది. ఎందుకంటే మరికొన్ని మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి గూగుల్ దిశగా అక్కడ పెట్టుబడులు పెట్టడానికి, అది విశాఖపట్నం కావచ్చు, విజయవాడ కావచ్చు, మిగతా నగరాలు ఎక్కడైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి ఓకే ఇది సేఫ్ ప్లేస్, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఇది సేఫ్ ప్లేస్ అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తుంది. కాబట్టి డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు చాలా చాలా పాజిటివ్ న్యూస్ ఇది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఇక విశాఖపట్నం అనేది ఏఐ పట్టణంగా మారబోతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్టణంగా మారబోతుంది. గతంలో హైటెక్ సిటీ, సైబర్ నగరం ఏ విధంగా అయితే చంద్రబాబు ఆధ్వర్యంలో డెవలప్ అయింది, ఇప్పుడు విశాఖపట్నం, అమరావతి కూడా అదేవిధంగా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళబోతున్నాయంటూ అశ్విని వైష్ణవ్ చంద్రబాబు లీడర్షిప్ పైన పొగడ్తలు కురిపించారు. మొత్తం మీద 3 ఫేజెస్లో ఇది జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. 1 గిగావాట్ సామర్థ్యంతో 3 చోట్ల ఈ డేటా సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నారు. 2028 టార్గెట్గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ 2028 నాటికి 3 డేటా సెంటర్లు కూడా పూర్తయిపోతాయి. ఫస్ట్ ఫేజ్లో ఈ తర్లువాడలో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఏపీ ప్రభుత్వం చెబుతోంది.